మహాభారతానికి జయం అని పేరు. అటువంటి మహాభారతాన్ని పరిపూర్ణ గ్రంథంగా పేర్కొంటారు, ఎందుకని? మహాభారతం అనేది పంచమ వేదం. నిజంగా చెప్పాలి అంటే యావత్తు ప్రపంచంలో సాహిత్యపరంగాను అలాగే విస్తారపరంగాను మనం చూసినట్టయితే 1,00,000 శ్లోక సమన్వితమైనటువంటిది మహాభారతం. నిజంగా అంత పెద్ద గ్రంథం, అంత పెద్ద గ్రంథ రాశి మనకు నిజంగా వారసత్వ సంపదగా మనం కలిగి ఉన్నామంటే మనం అందరూ ఎంతో దాని గురించి ఆనందించాలి, దాని గురించి గర్వపడాలి కూడా. ఎందువల్ల అంటే అతి విస్తారమైనటువంటి, ప్రపంచంలోనే అతి విస్తారమైనటువంటి గ్రంథరాజం. అలాగే వ్యాస మహర్షి కృతమైనటువంటి ఈ పంచమ వేదంలో సాక్షాత్తు వ్యాస మహర్షి ఒక ప్రతిజ్ఞ చేశారు. యది హాస్తి తద్ అన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని అన్నారు. యది హాస్తి తద్ అన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అంటే ఇక్కడ ఉన్నది ఇంకెక్కడైనా ఉండొచ్చు, కానీ ఇందులో లేనటువంటి అంశం ఇంకెక్కడా ఉండదు అని చెప్పారు. అంటే సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన అంశాలని స్పృశించినటువంటి ఏకైక గ్రంథం మహాభారతం. అలాగే జయగ్రంథం అని ఎందుకు పేర్కొన్నామంటే ఈ గ్రంథం యొక్క ప్రారంభంలోనే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ అని చెప్పబడింది. జయం అంటే నిజంగా అది ధర్మ విజయం, సత్య విజయం, అది ఆత్మ విజయం, అఖండమైనటువంటి అద్వైత విజయంగా మనం భావించాలి. ఎందువల్ల అంటే మహాభారత గ్రంథంలో అద్భుతమైనటువంటి గ్రంథరాజాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మనం నిత్యము చదివే విష్ణు సహస్రనామం కానివ్వండి, శివ సహస్రం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇలాంటి విదుర నీతి ఉంది, భీష్మ ధర్మం ఉంది, అలాగే సనత్ సుజాతీయం ఉంది. ఇలా మనం చూసుకుంటూ పోయినట్లయితే మహాభారతం అనేటువంటిది ఒక అపూర్వ గ్రంథములకు నిలయం, ఆలయం. మరి అందువల్లే ఆ గ్రంథ అధ్యయనం వల్ల ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా కూడా ధర్మ విజయం అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్పారు. అది అక్షర సత్యం.